నమస్తే, వెల్కమ్ టు G24 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆలు రాకపోయినా జర్నలిస్టులు అంటున్నారు సీఎం రేవంత్. రాచకొండ పోలీసులకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్. రాచకొండ సిపి సుధీర్ బాబు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి ఈసీ అధికారులకు రాహుల్ వార్నింగ్. ప్రస్తుతం పత్రికా సంస్థలు విశ్వసనీయతను కోల్పోయే పరిస్థితి తలెత్తుతుందని సీఎం రేవంత్ అన్నారు. ఓ దినపత్రిక వార్షికోత్సవంలో మాట్లాడుతూ ఈ రోజుల్లో రాజకీయ పార్టీల పత్రికలు తమ సంపాదనను కాపాడుకోవడానికి తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పనిచేస్తున్నాయి. జర్నలిస్ట్ అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఆలు ఏబిసిడీలు రాని వారు కూడా సోషల్ మీడియా జర్నలిస్టులమంటూ తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడీలు మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. వాని పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనైనా చదివిండా, లేకపోతే ఓనమాలు మొత్తమని వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు, కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్, మరి మీ సంగతి ఏందని అడుగుతారు. మరి అవతలలో అట్లా మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు. హోం మంత్రిత్వ శాఖ చట్ట సంస్కరణల నూతన దిశలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం రాచకొండ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్ కేటాయించింది. ఈ సందర్భంగా రాచకొండ సిపి సుధీర్ బాబు నేరెడ్మెట్లోని ఏసీపీ కార్యాలయంలో వ్యాన్ ను పరిశీలించారు. ఈ మొబైల్ వ్యాన్ లో అత్యాధునిక క్లూస్ పరికరాలు, క్రైమ్ సీన్ విశ్లేషణకు అవసరమైన సాంకేతిక అందుబాటులో ఉన్నాయి. ఏడీఎల్ డీసీపీలు శ్యామ్ సుందర్, శివకుమార్, సిసిఆర్బి రమేష్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. దాన్ని ఇంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి. చేస్తా రిలీజ్ అయిపోతా ఏమంటారు దీన్ని? ఇంకా వేరే ఉంటారు.
छोटे से यूज होता है कि सारा ఎక్కడ ఈజీ లేదు ఎక్కడ ఈజీ లేదు అది స్మార్ట్ రూల్స్ తెచ్చుకోవచ్చాం. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడుతుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఏ ఒక్క ఈసీ అధికారిని వదలబోమని హెచ్చరించారు. మీరు ఇండియాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, రాజద్రోహానికి పాల్పడుతున్నారు, మీరు రిటైర్ అయినా మేము మాత్రం వదలమని వార్నింగ్ ఇచ్చారు. अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. ठीक है, और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया, पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है. किसके लिए करा रहा है? किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है. ओपन एंड शट है, नो क्वेश्चन. हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहां पे चोरी हुई है. वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे. फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो थोड़ी ग्रैन्युलैरिटी में जाना है, गहराई में जाना है. तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया. उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है. मतलब एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में. अच्छा, एक और बात जो सबसे जरूरी बात है, और मैं ये बड़ी सीरियसली बोल रहा हूं, जो भी ये काम कर रहे हैं, ठीक है, इलेक्शन कमीशन में जो भी ये काम कर रहे हैं, राइट फ्रॉम द टॉप टू द बॉटम, आप एक बात याद रखिए, आपको हम छोड़ेंगे नहीं. कुछ भी हो जाए हम छोड़ेंगे नहीं आपको, क्योंकि आप हिंदुस्तान के खिलाफ काम कर रहे हो. ये ट्रीजन है और कम, इससे कम नहीं है. तो आप याद रखिए, आप कहीं भी हो, रिटायर्ड हो, कुछ भी हो, ठीक है, हम आपको ढूंढ के निकालेंगे. యూట్యూబ్ జర్నలిస్టులను చూస్తే చంప పగలగొట్టాలని అనిపిస్తుందంటూ మరోసారి యూట్యూబ్ జర్నలిస్టుల మీద నోరు పారేసుకున్న చేసిన సీఎం రేవంత్ రెడ్డి. పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందల కూర్చోలో కూర్చుంటాడు. ఇంతకుముందు నేను చూస్తున్నాను, ఒక 15 సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధిగా ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ రాగానే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అన్నా ఉండని, లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని, జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందల సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి కూర్చునే వాళ్ళు. ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నించొని నోట్ చేసుకునేది. ఒక బాధ్యత, ఒక గౌరవం, ఒక మర్యాద. వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్టుని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది. వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి 3 గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు, కాలు మీద కాలు వేసుకొని. వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపినరు. వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని విశ్లేషించడానికి, పరిశోధనలు చేయడానికి, వాళ్ళ జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి, కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమై ఆ సమస్యల్ని తెలుసుకొని
వాళ్ళు రాసిందన్న సంగతి, పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది. సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈరోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓనమాలు కూడా తెలియని పరిస్థితి. వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీస మర్యాద పాటించాలన్న ఇంగిత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చోవడం కూడా ధిక్కారంగా, మన మీదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళకు చూస్తుంటాడు. ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు, నన్ను చూసి తల ఉంచుకుంటలేవేందని. నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల చెంపలు వలగొట్టాలని. కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి. గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత వాళ్ళతో 10 నిమిషాలు మాట్లాడి మేము చెప్పిన దాంట్లో ఏమన్నా లోపాలు ఉన్నాయా, లేకపోతే మేము చెబుతున్న ఉద్దేశం ఇదే అని. అధికారం ఉందని మందబలం ఉందని లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. మా నీళ్లు మాకు కావాలి, మా హక్కు మాకు కావాలి అని అడిగితే ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్నామని మాట్లాడుతున్నారు. మా ప్రజల బతుకు తెరువు, మా భవిష్యత్తు గురించి మాట్లాడకపోతే తప్పు, మాట్లాడితే కాదు. రేవంత్ రెడ్డి ఎలాగో మాట్లాడడు, కానీ తెలంగాణ సాధించిన పార్టీగా మేము తప్పకుండా ప్రశ్నిస్తాం. నారా లోకేష్, గతంలో మీ నాన్న చంద్రబాబు కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచుతామంటే దాని మీద అనంతపురంలో మాట్లాడటం, మహారాష్ట్రలో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మాట్లాడటం కూడా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టినట్టేనా? బనకచెర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కాకపోతే డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు వాపసు పంపినాయి అన్ని ప్రశ్నించిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. లోకేష్ గారు ఏం మాట్లాడుతుందంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి, మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. నేను అడుగుతా ఉన్నా లోకేష్ గారిని, ఇవాళ అసలు సాగునీటి జలాలపైన లోకేష్ది అవగాహన లోపం, ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్. నేను ఆయనకు చెప్పదలుచుకున్న ఏంటంటే భవిష్యత్తులు మీరు చెడగొట్టుకుంటా ఉన్నారు, అవగాహన లేకుండా మాట్లాడి ప్రజల ముందు అభాస్పాలైతా ఉన్నారు. ఒక అంతర్రాష్ట్ర విషయంలో కానీ ఒక నీళ్ల విషయంలో మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అని మాట్లాడుతున్నారు మీరు. మరి నిజంగా నీళ్లు ఉన్నదే నిజమైతే కేంద్ర ప్రభుత్వ సంస్థలు సెంట్రల్ వాటర్ కమిషన్ మీ డిపిఆర్ని ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ సంస్థ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీ డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపింది? కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిరస్కరించింది? కేంద్ర ప్రభుత్వ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ మీ యొక్క ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం ఇచ్చిన డిపిఆర్ను ఎందుకు తిరస్కరించి వాపస్ పంపింది? నీళ్లు ఉన్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డిపిఆర్ను ఎందుకు తిప్పి పంపాయి, ఎందుకు తిరస్కరించాయో సమాధానం చెప్పు. నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి. ఆంధ్ర మంత్రి లోకేష్ బనకచెర్ల ప్రాజెక్టు కట్టి తిరుగుతామంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? రేవంత్ కాంగ్రెస్ మంత్రులు ఎందుకు మాట్లాడటం లేదు? మీరు లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు కాబట్టే మీకు ధైర్యం చూసుకుని లోకేష్ అలా మాట్లాడుతున్నాడు. బనకచెర్లపై చంద్రబాబు బుల్డోజ్ విధానానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీల మౌనమే కారణమని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఢిల్లీలో బీజేపీ మా చేతుల్లో ఉంది, మేము ఏం చెప్తే బీజేపీ ప్రభుత్వం ఆ పని చేస్తుందని, మా చేతిలో ఎంపీలు ఉన్నారు కనుక, కేంద్ర ప్రభుత్వం మా చేతిలో ఉంది కనుక ఖచ్చితంగా మేము ఆడిందే ఆట పాడిందే పాట అని ఒక ధైర్యంతో ఇలా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు. మరి లోకేష్ గారు ప్రాజెక్ట్ కట్టి తీర్థం, అనుమతులు తెచ్చి తీర్థం అని ఆయన మాట్లాడితే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇప్పటివరకు స్పందించలేదు? ఎట్లా కడతావు, మా తెలంగాణ హక్కుల సంగతి ఏంది అని ముఖ్యమంత్రి మాట్లాడాడు, నీళ్ల మంత్రి మాట్లాడాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఎవరు మాట్లాడారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? మీరు ఆల్రెడీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు. మీ చీఫ్ సెక్రటరీ ఏమో
గోదావరి బనకచెర్ల ఎజెండాలో ఉంటే మేము మీటింగ్కే రాము అని మీ చీఫ్ సెక్రటరీ లెటర్ రాస్తాడు. మీరేమో రాత్రికి రాత్రి ఢిల్లీకి పోయి మొదటి అంశమే గోదావరి బనకచెర్ల ఉంటే కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారు, కమిటీ వేయడానికి ఒప్పుకొని వస్తారు. నీ ధైర్యం చూసుకొని నిన్న లోకేష్ గారు మాట్లాడారు. బనకచెర్ల కట్టి తీర్థం, ఎవడు అడ్డొచ్చినా కట్టి తీర్థమని మాట్లాడుతూ ఉన్నారు. మరి నువ్వు ఎందుకు మాట్లాడు? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నోర్లు మూసుకున్నది అని నేను అడుగుతా ఉన్నా. అంటే ఇలా బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్ బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మీరు సహకరించడం వల్లనే అంత ధైర్యంగా ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు ఉల్టా? ఒకవైపు ఏమో లోకేష్ మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుండు. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతుండు? అసలు వాళ్ళు బనకచెర్ల కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అంటుండు. మనం ఏమన్నా ఢిల్లీలో బనకచెర్ల ప్రాజెక్టు వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని చంద్రబాబు నాయుడు పేలవంగా బేలముఖం వేసుకొని మాట్లాడుతుండు. వాడు కట్టే తీరుతా, ఎవడు అడ్డం వస్తాడో రండ్రాబాయ్, నేను అనుమతులు ఎట్లా దేవాలనో నాకు తెలుసు అని వాడు మాట్లాడుతుండు. నువ్వేం మాట్లాడుతున్నావు? రేవంత్ రెడ్డి వాడు అడ్డమే చెప్తలేడు, ఎజెండాలో లేదని ఒక అబద్ధం మాట్లాడు. వాళ్ళు కడతామంటే కదా నేను అడ్డు చెప్పేది అని ఇంకొక వైపు మాట్లాడతాడు. అంటే ఈ మాటల్ని చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆల్రెడీ సెటిల్ అయిపోయిండు. గురుదక్షిణ చెల్లించుకునే పనిలో ఇవాళ రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా మాకు అర్థమవుతా ఉంది. లోకేష్ ఏ ధైర్యంతో ఇలా బనకచెర్లపై బరి తెగించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. ఎందుకు? రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి పొన్నం ప్రభాకర్ పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేస్తుందని, బీఆర్ఎస్ పాలన 10 ఏళ్లుగా కొత్తగా రేషన్ కార్డులు పొందలేని పరిస్థితి ఉండేదన్నారు. ఆషాఢ మాస బోనాల పండుగ ముగిసిందని, ఇప్పుడు శ్రావణ మాస రేషన్ కార్డులు పంపిణీ జరుగుతుందని అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. ఎన్నికైన 48 గంటల్లో ప్రధానమైనటువంటి నుంచి 10 లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించారు. దాని తదుపరి పేదలకు సంబంధించిన 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తూనే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మలు ఇస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకో ఉప ఎన్నికల కొరకో సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గత మాసం హైదరాబాద్లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్ల పండుగ జరిగింది. దాని తర్వాత 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చే కార్యక్రమం కొనసాగింది. ఈ విధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో, అర్బన్ ప్రాంతాల్లో రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు ఉచితంగా బస్సు సౌకర్యంతో పాటుగా ఈ రేషన్ కార్డుల కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇప్పుడు కూడా ప్రభుత్వం చాలా స్పష్టంగా అర్హత కలిగినటువంటి ప్రతి వ్యక్తి రేషన్ కార్డు కొరకు అప్లై చేసుకోండి, వెరిఫికేషన్ చేసి వారికి రేషన్ కార్డు ఇస్తాం. రాజకీయాలు లేదా ఇతరత్ర కుల మత ఏం వేషుజం లేదు. అర్హత ఇస్ క్రైటీరియా. తప్పకుండా ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. అదేవిధంగా సన్న బియ్యం కూడా ఇస్తా ఉన్నాం. నియోజకవర్గానికి 325 ఇళ్లకు సంబంధించిన ఎంపిక ప్రక్రియ జరుగుతోంది. గతంలో ఉపాధి ఉప్పల్లో ఉంటే ఇల్లు కొల్లూరులో కట్టారు, ఖాళీ ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజాధనం దొరికిన తప్ప ఇంకొకటి లేదు. ఈరోజు ఎక్కడ ఉపాధి ఉంటే అక్కడనే ఆ ప్రాంతంలోనే వారికి ఇల్లు కట్టేయాలి, ఇందిరం ఇల్లు అనే ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండదు. సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తూ ఉన్నాం. ఆ సంబంధించిన నిర్ణయం గౌరవ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం. ఆ నిర్ణయాలను స్వాగతిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకుంటాం. పనిచేస్తలేదని ఎక్కడ దృష్టికి రావాలి. మేము 3 రోజుల కింద డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం. తప్పకుండా దేశంలో 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలు సారథి వాహన పోర్టల్లో ఉంది. సో తెలంగాణ ఒకటే గత 10 సంవత్సరాలుగా ఏ కారణంతోటో నాకు తెలియదు
ఈ సారథి వాహన పోర్టల్లో ట్రైన్ కాలేదు. ఇట్స్ ఇండియన్ యూనియన్ గవర్నమెంట్కు సంబంధించిన మోటార్ వెహికల్ యాక్ట్లో మనం అంతా కావడం. అందుకు సంబంధించి తప్పకుండా ఏదైనా పొరపాట్లు కొత్తగా అందులో చేరడం ద్వారా సాంకేతిక సమస్య ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. సారథి వాహనం ద్వారా భారతదేశ సమాచారము వాహన వ్యయాలకు సంబంధించి కావచ్చు, రూల్స్ కావచ్చు, పన్నులకు సంబంధించిన అంశం కావచ్చు, ఇంటర్ స్టేట్ రిలేషన్ కావచ్చు, అన్ని రకాల అంశాలు మెరుగుపడతాయి. ఇది 29 రాష్ట్రాల్లో 28 నుండి మనం ఒకటి లేకపోతే ఐసోలేట్ అవుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారి సూచన మేరకు దేశంలో వాహన సారథిలో తెలంగాణ కూడా జాయిన్ అయింది. ఏదైనా ప్రారంభపరమైన ఇబ్బందులు ఉంటే వాటిని ఓవర్కమ్ చేస్తాం. ఢిల్లీలో మోదీ ఆంధ్రాలో డాడీ, తెలంగాణలో డాడీ శిష్యుడు ఉన్నాడని బనకచెర్ల ప్రాజెక్టు కట్టి మా తెలంగాణ నీళ్లను ఎత్తుకుపోవాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని బిడ్డ అంటూ నారా లోకేష్ కి మాస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ మహిళ పావని గౌడ్. లోకులు పలు కాకులు అనేది పాత సామెత, కానీ లోకి పలుకులు పిచ్చికాకులు పలుకులు అనేది కొత్త సామెత. ఎవరి గురించి చెప్తానో అర్థమైంది కదా. లోకేష్ ఉరాఫ్ పప్పు నాయుడు ఏమని మొరుగుతాండయ్యా అనంటే బనక చెర్లను కట్టి తీరుతాం అని అంటాడు. వాళ్ళ అయ్య కూడా గప్పట్ల తెలంగాణను అడ్డుకుంటాం, కాళేశ్వరం ప్రాజెక్టును కట్టకుండా చేద్దాం అనేసి అడ్డం పొడుగు నిలువు అన్ని లెటర్లు రాసిండు. తెలంగాణ రాకుండా ఏం చేయాలనో అడ్డం అన్నాడు, నిలువు అన్నాడు, పొర్లు దండాలు పెట్టిండు. కానీ వాళ్ళ అయ్యను బేఖాతరు చేసి తెలంగాణ తీసుకొచ్చిండు బాపు కేసీఆర్ గారు. ఆ లయ్యను 10 ఏండ్లు కరకట్టకు పంపించిండు. ఢిల్లీలో మోడున్నాడు, ఆంధ్రాల డాడీ ఉన్నాడు, ఇక తెలంగాణల డాడీ శిష్యుడున్నాడు అనేసి అడ్డం పొలుగు నిలువు మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు బిడ్డ. ఇది తెలంగాణ గడ్డ, యాది మరుస్తున్నావు. బనకచెర్ల నీళ్లు వరద నీళ్లను బరాబరి పట్టుకపోతావు అని చెప్తాను. వరద నీళ్ళే పట్టుకపోతారో, వంపుల నీళ్ళే పట్టుకపోతారో, ఒర్రెల నీళ్ళే పట్టుకపోతారో, ఏం పట్టుకపోతారో పట్టుకపోరు. కానీ మా వాటా మాకు వచ్చిన తర్వాత, మా నీటి వాటా మాకు తేలిన తర్వాత పట్టుకపోదురు. జరంతా ఆగుర్రి. బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే బనకచెర్ల విషయంలో కేంద్రం దిగిరాదా? కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ను స్తంభింపజేస్తే బనకచెర్ల ప్రాజెక్టు ఆగిపోదా? 16 మంది ఎంపీల మౌనం వల్లనే చంద్రబాబు బనకచెర్ల ప్రాజెక్టు కడుతున్నాడని తెలంగాణ ప్రజలకు అర్థమవుతుందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఒక అడ్జర్న్మెంట్ మోషన్ ఇచ్చి పార్లమెంట్ స్తంభింపజేస్తే కడతారా? లేదు 8 మంది బీజేపీ ఎంపీలు మా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, మేము రాజీనామా చేస్తామంటే దెబ్బకు దిగిరాదా ఢిల్లీ? ఇవాళ ఎందుకు చంద్రబాబు నాయుడు చేతుల్లో ఢిల్లీ ఉంది? ఎంపీలను చూసుకొనే కదా. మరి మన ఎంపీలు నిర్ణయించుకోవాలి. మిమ్మల్ని ఎంపీలు చేసింది తెలంగాణ హక్కులు కలరాయడానికా, తెలంగాణ హక్కులు కాపాడడానికా? తెలంగాణ బీజేపీ ఎంపీలు ఆలోచించాలి. ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనం 8 కాంగ్రెస్ని గెలిపిస్తేమి, 8 బీజేపీని గెలిస్తేమి, ఈ 16 మంది మౌనం వహించబట్టే చంద్రబాబు నాయుడు ఇవాళ ఈ ప్రాజెక్టు అన్యాయంగా కడుతుందనే విషయం ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమవుతూ ఉంది. సో సిడబ్ల్యూసీని ఒప్పిస్తానే ధైర్యం ఎక్కడిది మీకు? ఎంపీలు నీ చేతులున్నారు కనుక, ఢిల్లీ నీ చేతులు ఉంది కనుక, కేంద్ర ప్రభుత్వం నీ చెప్పు చేతుల్లో ఉంది కనుక నేను ఒప్పిస్తా అనుకుంటున్నావు. కానీ మాకు కూడా రాజ్యాంగం ఉన్నది, ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఉన్నది, ఈ దేశంలో ఒక సుప్రీంకోర్టు ఉన్నది. హక్కులను కాపాడడానికి సర్వోన్నత న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉన్నది. అవసరమైతే సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్తాం, మా రాష్ట్ర హక్కులను మేము కాపాడతాం. కేవలం ఢిల్లీలో మాత్రమే డ్రామాలు చేస్తూ బీసీ ద్రోహిగా చరిత్రలో నిలిచిపోనున్న వ్యక్తి రేవంత్ రెడ్డి అని అన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. రేవంత్ రెడ్డి గారిని మనం అడిగినరు, ఢిల్లీలో జర్నలిస్టులు అడిగినరు ఆ బిల్స్ ఎక్కడ ఉన్నాయి అన్న. అంటే రొటీన్ ప్రాసెస్, క్వైరీలు వస్తాయి, క్వైరీలు మేము పంపిస్తాం. మీ తాత జాగీర్లు రావు కదా సార్, మా భవిష్యత్తునివి, మా బతుకు భరోసా ఇది, మా పిల్లల 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 తరతరాల యొక్క బీసీల యొక్క భవిష్యత్తుకు పునాది అయ్యేటువంటి ఒక బిల్ అది. మేము వస్తుందట, ఆయన పంపుతాడట, ఎవరికి చెప్పడట. అట్లుంటుందా ఏమన్నా? మీరు చెప్పరు మీ మీడియా మిత్రులారా, అట్లే ఉంటుందా? ప్రభుత్వం నడిపే పద్ధతి అదేనా? ఒక బిల్లు పోయిన తర్వాత, ఒక కీలకమైన బిల్లు, కోట్ల మంది ప్రజలు ఎదురు చూసే బిల్లు, దాని పట్ల ఒక లీగల్ క్వైరీ వచ్చినా, లేకపోతే రిజెక్ట్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సమాధానం కావాలని చెప్పి అడిగిన తర్వాత, డోంట్ యూ థింక్ ఇట్ ఇస్ ద కస్టమరీ, ఇట్స్ అన్ ఆబ్లిగేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ టు కమ్యూనికేట్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ? ప్రజల బిల్లు కదా అది. నువ్వు ప్రజల బిల్లును ప్రజలకు చెప్పకుండా పంపినా అని చెప్పని బుల్డోజ్ చేసి పడేసి, వాళ్ళని ఏదో చిట్ చాట్ చేసి పడేసి, వాళ్లకు చక్కలుగులు పెట్టి పంపిస్తే ఇది ఎక్కడ ముచ్చట? ఇది మోసం, దగ. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, 160 కోట్ల రూపాయలు పెట్టి నువ్వు కాస్ట్ సర్వే రిపోర్ట్ చేసినావు, ఫైన్. ఇంతమంది సోదరులు చెప్పిండ్రు, ఆ రిపోర్ట్
చేసిన పద్ధతి తప్పు అని చెప్పని ప్లానింగ్ కమిషన్ ద్వారా కాదు, డెడికేటెడ్ ఇండిపెండెంట్ కమిషన్ ద్వారా నిరంజన్ గారి ద్వారా జరిపించాల్సి ఉండే అని చెప్పని చెప్పిండ్రు. నెత్తిమే నోరు పెట్టుకొని మొత్తుకున్నాడు ఆయన. ఎవర్ సిన్స్ ది కాస్ట్ సెన్సస్ చర్చ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన నెత్తిమే నోరు పెట్టుకొని ప్రభుత్వం ఇట్లా చేయాలని చెప్పని చెప్పిండ్రు. వినలేదు, చేసిన రిపోర్ట్ ను బయట ఎందుకు పెట్టావు? ఆయన మా రిపోర్టే అది, మేము ఎంతమంది ఉన్నామా మాకెంత అని మేము అడుగుతామని చెప్పని భయానికి నువ్వు బయట పెడతలేవా? చెప్పు నాకు. నువ్వు క్లాసిఫైడ్ డేటా ఇచ్చి పడేసి అసెంబ్లీకి ఏదో ఇచ్చినా అని చెప్పినావు. డీటెయిల్ రిపోర్ట్ రాహుల్ గాంధీకి ఇచ్చినావు. రాహుల్ గాంధీకి లెజిటిమేట్ రైట్ ఉన్నప్పుడు నాకెందుకు లేదు లెజిటిమేట్ రైట్? ఐఎమ్ ఎ సిటిజన్. నేను ఒక బ్యాక్వర్డ్ క్లాస్ లెజిస్లేటర్. నువ్వు కనీసం అసెంబ్లీలో పెట్టావు, కౌన్సిల్లో పెట్టావు. కాస్ట్ సర్వే రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, భూసాని వెంకటేశ్వరరావు రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్, ఎక్స్పర్ట్ గ్రూప్ రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్. ఇదేం కాన్ఫిడెన్షియాలిటీ? ప్రజాస్వామ్యమా ఇదేమన్నా? రేవంత్ రెడ్డి ఏకస్వామ్య నియంతృత్వ రాజ్యమా ఇదేమన్నా? అంబేద్కర్ రాజ్యాంగమా, అనుమల రాజ్యాంగమా ఇది? పొద్దున్న లేస్తే పారదర్శకత ప్రజాపాలన మాట్లాడే రాహుల్ గాంధీ గారు మీరన్న సమాధానం చెప్పండి. మీనాక్షి నటరాజన్ గారు మీరన్న సమాధానం చెప్పండి. మహేష్ గౌడ్ గారు మీరన్న సమాధానం చెప్పండి. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? హౌ కమ్ 3 ఇంపార్టెంట్ రిపోర్ట్స్ పర్టైనింగ్ టు ద ఫ్యూచర్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్ కెప్ట్ కాన్ఫిడెన్షియల్? మాకు అనుమానాలు ఉన్నాయి ఆ రిపోర్ట్లని తప్పని చెప్పని. ఎందుకు అంటే గత ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వేలో బీసీలు 52% ఉన్నారు అని చెప్పని, ముస్లిమేతర బీసీలు 52% ఉంటే నువ్వు దాన్ని 46% తీసుకొచ్చినావు. మేము అయినా పర్వాలేదు సచివాలయ పెళ్లికి వచ్చిందే కట్నం అని చెప్పని ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నాం. డేటా బయటికి పెట్టు. డెడికేటెడ్ కమిషన్ ట్రిపుల్ టెస్ట్ ప్రకారంగా, సెకండ్ ప్రిన్సిపల్ ప్రకారంగా the government Bhusani Venkateshwara report is supposed to identify the unit wise political backwardness based on which you have to arrive at the percentage of the reservation that they are supposed to get. Unit wise అంటే ఏంటి? ఏ గ్రామంలో ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఆయా కులాల వాళ్లకు ఎన్నిసార్లు రాజకీయ ప్రాతినిధ్యం లభించింది రాలేదని చెప్పని వార్డ్ అయినా, డివిజన్ అయినా, గ్రామమైనా, మండలమైనా, జిల్లా పరిషత్ పరిధి అయినా ఇవన్నీ కూడా బయటికి రావాలా? ఎందుకు పెట్టరు సార్ మీరు? బయట ఎందుకు పెట్టరు మీరు? ప్రజలకు ఇవ్వవు, శాసనసభ్యులకు ఇవ్వవు, శాసన మండలి సభ్యులకు ఇవ్వవు. సొంత ప్రాపర్టీ అయినట్టు వాళ్ళు దాచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో పోయి డ్రామాలు చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. చరిత్రలో ద్రోహిగా మిగిలిపోతారు రేవంత్ రెడ్డి గారు ఒకవేళ గనక ఈ 42% రిజర్వేషన్ పట్టుకరాకపోతే. వీఆర్ వెయిటింగ్, ఈగర్లీ వెయిటింగ్. ఇది పునాది అవుతుంది. భవిష్యత్తులో పార్లమెంటులో, అసెంబ్లీలో బీసీలకు అవసరమైనటువంటి రిజర్వేషన్ రావడానికి ఇది తొలిమెట్టిది. ఈ తొలిమెట్టుల్నే గనక మమ్మల్ని మోకాళ్ళక నరికేసినట్టయితే రేవంత్ రెడ్డి గారు చరిత్రలో దోషిగా మిగిలిపోతావు, ద్రోహిగా మిగిలిపోతావు. యు హావ్ నో రైట్ టు చీట్ ద పీపుల్. ఆ స్ట్రక్చర్ ఉంటుంది. తలాతో కాలేదు. బిల్లులు పంపుతావు, ఆర్డినెన్స్ చేస్తావు, బిల్లులు రిటర్న్ వచ్చినాయి అంటున్నారు, ఆర్డినెన్స్ కొట్టివేయబడి వెనక్కి పంపించింది అంటున్నారు. ఎవరికి ఏం తెలియదు. నాకు తెలిసే తోటి కేబినెట్ మంత్రుల కన్నా తెలిసే నాకు తెలియదు. పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ గౌడ్ గారు మీరైనా సమాధానం చెప్పండి. యువర్ ద బ్యాక్వర్డ్ క్లాస్ రిప్రజెంటేటివ్స్ ఇన్ ద కేబినెట్. యువర్ ఆబ్లిగేషన్, మీకు బాధ్యత ఉన్నది. మీరైనా చెప్పండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఆలు రాకపోయినా జర్నలిస్టులు అంటున్నారు సీఎం రేవంత్. రాచకొండ పోలీసులకు అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ వ్యాన్. రాచకొండ సిపి సుధీర్ బాబు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి ఈసీ అధికారులకు రాహుల్ వార్నింగ్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.